హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దొండకాయ పచ్చడి ఎలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 11 నుండి 12 పచ్చిమిర్చి వేసి వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. అలాగే మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలండి. అది దొండకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత టమాటా అండ్ జీలకర్ర యాడ్ చేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. టమాటా దొండకాయ బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, పల్లీలు, టమాటా మిక్సీ జార్లో వేసుకోవాలండి. అందులోనే వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత సగం గ్రైండ్ చేసుకొని అందులోనే కొత్తిమీర, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ డిష్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.